Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటేనే ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ డైరెక్టర్. స్టార్టింగ్ స్టేజ్లో మేము ఎదుర్కొన్న సవాళ్ళన్నింటినీ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఒక అడ్వెంచరే చేసామని అనుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీలో. అందువల్ల ఈరోజు ఆ కాన్సెప్ట్ని నేను చాలా సగర్వంగా సినిమా ఇండస్ట్రీ పరిచయం చేస్తూ ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లని ఈ కాన్సెప్ట్ ద్వారా నేను సినిమా ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నాను. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మనము వర్క్ చేస్తున్నాము, ఇంత సక్సెస్ఫుల్గా రేపు December 19th మనం వర్క్ చేస్తున్నాము అంటే రీజన్ ఏంటి? జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఉండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఆల్రెడీ పెద్దవాళ్ళకి థాట్ వచ్చింది, వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, మనం ఇంప్లిమెంట్ చేసాం, అంతే తేడా. దాసనారాయణ గారు ఒకప్పుడు మీరు గమనించండి, ఐస్ క్రీమ్ అనే ఫంక్షన్లో ఈ విషయం చెప్పారు ఆల్రెడీ. అక్కడ తను చెప్పింది ఏంటి? ప్రొడక్షన్ అనేది లేకుండా చిన్న సినిమాలు చేయాలి. అసలు ప్రొడక్షనే లేకుండా చిన్న సినిమాలు చేయాలి. ఇప్పుడు ఒక సినిమా అనుకుంటారు, కాన్సెప్ట్ రెడీ చేసుకుంటారు, డైరెక్టరే కాన్సెప్ట్ రెడీ చేసుకోవచ్చు, లేదంటే రైటర్స్ను ఆన్లైన్లో ఎంతోమంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకొనేసి ఆన్లైన్లో మీరు వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకునేసి కాన్సెప్ట్ రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న తర్వాత ఏంటి మనకు కావాల్సింది? ఏంటి? సినిమా చేయడానికి కెమెరా కావాలి. సోషల్ మీడియాలో కుప్పలుగా కెమెరాలు ఉన్నాయి. కెమెరాలన్నీ కొనుక్కొని వాళ్ళకు టీములు లేక, ఏం చేయాలని అర్థం కాక, రెంట్లకు తిప్పుకోలేక ఎన్నో కెమెరాలు ఖాళీ పడి ఉన్నాయి. వాటిని వెతుక్కోవాల్సిన బాధ్యత మందా కాదా? ఒక సోషల్ మీడియాలో పోస్ట్ ఇచ్చేసి నేను ఇలా సగర్వంగా ఒక సినిమా చేస్తున్నాను, దానికి సపోర్ట్ చేయడానికి ఎవరైనా రావాలి, ఇట్లా కెమెరాలు ఉన్న వాళ్ళని సపోర్ట్ అవ్వండి అంటే కుప్పలుగా వస్తారు. ఈసీకి ఎంతమంది రాలేదు? తర్వాత మెల్లమెల్లగా మనమే కెమెరాలు తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో అన్నీ బయట కెమెరాలే. అలా ప్లాన్ చేసుకునేసి మీరు కెమెరాలు రెడీ చేసుకోవచ్చు. షూటింగ్ ఏముంది? ఆర్టిస్టులు టెక్నీషియన్లకు అందరికీ ఓపెన్గా చెప్పడమే, ఎవరి క్యారేజ్లో ఎవరి బాక్స్లో తెచ్చుకోవాలని చెప్పేసి. అవునబ్బా, క్యారెక్టర్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్కి ఎవరు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇదే దాసరి గారు చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. దాసరి గారు చెప్పారు. పెద్దోళ్ళు చెప్తే వింటారు కదా, నేను చెప్తే వినకపోవచ్చు, పెద్దోళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే ఈ కాన్సెప్ట్ రావాలి. అందువల్లే ఈ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది, సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్ ఇండస్ట్రీలో పెద్ద అంత గొప్పలం అయితే కాదు, అవునా కదా? మరి అంత అర్లీ స్టేజ్లో మనం ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళామంటే ఏంటి? కాన్సెప్ట్ మీద ఉన్న నమ్మకం. ఆ ఇన్నేళ్ల శ్రమకి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. చాలామంది అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా కానే కాదన్నారు. ఏమైంది? 5 ఏళ్ళకి నేను సినిమాని థియేటర్లో కూర్చోబెట్టాను, అది కూడా పంజాగుట్ట పీవీఆర్లో షో చేసేసి. అంత గొప్పగా మనం సినిమా చేయొచ్చు, నాకంటే ఇంకా బాగా చేయొచ్చు చాలామంది ఫిల్మ్ మేకర్స్కి. ఎందుకంటే పరిచయాలు కావచ్చు, ఇవన్నీ ఉండి మీ పరిచయాలను వాడుకోండి, సినిమా అయిపోతుంది. డబ్బులుంటే సినిమా కాదు, పరిచయాలతో సినిమా. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు సినిమా చేయాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మంచి కాన్సెప్ట్ ఉండాలి, కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఆర్టిస్టులు టెక్నీషియన్లు సోషల్ మీడియాలో కుప్పలు ఉన్నారు. మీ సినిమా మొదలెట్టాలి అంతే, వస్తారు. వాళ్ళతో పాటు ప్రాబ్లమ్స్ కూడా తెస్తారు, వాటిని ట్యాకిల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. మనము పల్లెంలో పంచపక్ష పరిమాణాలు పెట్టేసి నేను తింటా కూర్చొని అంటే ఎట్లా? కాదు కదా. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఎదుర్కో, సినిమా కంప్లీట్ చేసుకో. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అన్నీ అవుతాయి. మీకు చేతగా లేదు, ఇప్పుడు ఈసీ ఉంది కదా, డైరెక్ట్గా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఈజీ సినిమా రూల్స్లో వస్తే ఈసీనే పోస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది. ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం అన్నీ టోటల్ ఫస్ట్ కాపీ వరకు. పోనీ దాని తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉందా, పబ్లిసిటీ ప్రాబ్లం ఉందా, ఈసీలోనే పబ్లిసిటీ అవుతుంది. ప్రతి సినిమాకి 10,000 రూపాయలు స్పాన్సరింగ్ చేస్తూ నేను ముందుకున్నాను. ఎందుకంటే ఏం కావాలి? రిలీజులు ఈసీలోనే రిలీజ్ అవుతాయి. మీ సినిమా ఎక్కడ అవుతుంది? చిన్న సినిమా ఎక్కడ అవుతుంది? చిన్న సినిమా ఆగనివ్వను, పొరపాటును కూడా ఆగనివ్వను. బ్రహ్మదేవుళ్ళు వచ్చి అడ్డుపడ్డా కూడా ఆగను. ఎందుకంటే చిన్న సినిమా బతుకుతేనే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు. చిన్న సినిమా సగర్వంగా తలెత్తుకుంటేనే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ల పవర్ ఏంటో సినిమా ఇండస్ట్రీ తెలుస్తుంది. నేను ముందుండగా ఎందుకు అవుతుంది చిన్న సినిమా? రండి బ్రదర్స్, సినిమా ఇండస్ట్రీలో వారణాసి సూర్య మీకు
అడ్డంగా నిలబడుతున్నాడు మీకోసం. వచ్చి మీ టాలెంట్ అంటూ ప్రూవ్ చేసుకోండి. ఇంకా వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఈ సపోర్ట్ లేదు, ఆ సపోర్ట్ లేదు, ఇంట్లో కూర్చున్నానంటే నీదే తప్పు అవుతుంది. రేపు పొద్దున ఎక్కడైనా మాట్లాడావనుకో, నేను వచ్చి వాయగొడతా. ఇంట్లో కూర్చొనేసి కథలు చెప్పకని చెప్పేసి బయటకు రా, నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకో, సినిమా ఇండస్ట్రీకి వచ్చి నీ దమ్ ఏంటో చూపించు. ఒక్క మెసేజ్ దూరంలో నీకు అవకాశం ఉంది. నువ్వు ఆ మెసేజ్ కూడా చేయలేదంటే బద్ధకం నీది, నీదే తప్పు అవుతుంది. తప్పు చెయ్యకు. ఇప్పుడు నీ కోసం అవకాశం నీ కాళ్ళ ముందు ఉంది. అవకాశాన్ని యూటిలైజ్ చేసుకో. సినిమా ఇండస్ట్రీలో నువ్వేంటో ప్రూవ్ చేసుకో. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. మీరు ఆర్టిస్టా, టెక్నీషియనా, మీరు ఏం చేయాలనుకున్నా కూడా ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. మంచిగా రండి, సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. రెగ్యులర్ సినిమాస్లో లాగా మీరు ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత 3-4 రకాల టిఫిన్లు ఉండాలి, మధ్యాహ్నం అయితే లంచ్లు ఉండాలి, ఇవన్నీ ఆలోచించదండి. మీకు మీరుగా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎవడు ఇక్కడ ఏమి ఇవ్వడు, రూపాయి ఇవ్వరు, తీసుకోరు. మొహమాటం లేకుండా చెప్తున్నా కదా, నచ్చితే రండి, లేకపోతే రావద్దు. అంతా ఓపెన్గా ఈజీ సినిమా ఉంటుంది. సో మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, సినిమా ఇండస్ట్రీలో బాగుపడాలంటే రండి, లేకపోతే రావద్దు. అడ్డమైన రిస్ట్రిక్షన్స్ అడ్డమైనవి పెట్టుకునేసి నేను ఇలా అయితే వస్తానంటే రావద్దు. ఇంట్లో కూర్చో, టీవీ రిమోట్ ఉంటుంది, కూర్చొని చావు అక్కడే. నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. బయటకు వచ్చావా బాగుపడతావు, అక్కడే ఉన్నావా అక్కడే ఉంటావు. సో దట్ ఈస్ వారణాసి సూర్య. వారణాసి సూర్య ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, మాట్లాడాలి కూడా. మాట్లాడేవాడు ఉంటేనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. సో మీ దగ్గర టాలెంట్ ఉంటే ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయొద్దు, ఈ సినిమాకి కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా, వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.